హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ షావ్యాస్ బయాలజీ హబ్. మన లాస్ట్ వీడియోలో గ్రాఫ్టింగ్ టెక్నిక్ అనేది నేర్చుకున్నాం అండ్ ఈ వీడియోలో కటింగ్ నేర్చుకుందాం. సో కటింగ్ టెక్నిక్లో మెయిన్గా మనం బెస్ట్ ఎగ్జాంపుల్ హైబిస్కస్. ఓకే, సో హైబిస్కస్ మనం కటింగ్ ప్రాసెస్లో ప్రొపగేట్ చేయాలంటే ఫస్ట్ మనం హెల్దీగా ఉన్న స్టెమ్ని మనం చూస్ చేసుకోవాలి. మెయిన్గా దానికి బడ్ అనేది ఉందా లేదా అనేది మనం చూస్ చేసుకోవాలి. నౌ ఇట్ ఈస్ హెల్దీ. ఇప్పుడు మనం దీన్ని ఒక బేస్ పాయింట్ని మనం నీట్గా కట్ చేసుకోవాలి. సో నీట్గా కట్ చేసుకుని అండ్ మనం ఈ యొక్క స్టెమ్ని మనం తీసుకుని వెళ్ళి నీట్గా ప్లాంట్ చేసుకుందాం. సో ప్లాంటింగ్కి మెయిన్గా మనం డిగ్ చేసుకుని ఎంత వీలైతే అంత లోతుగా డిగ్ చేసుకుంటే మనకి ప్లాంట్ అనేది గ్రోత్ అనేది మనకి త్వరగా సాయిల్లో రూట్ ఫార్మేషన్స్ అనేవి జరుగుతాయి. ఓకే, సో మనం ఇలాంటివి చేసేటప్పుడు మన హ్యాండ్కి కొన్ని గ్లౌజెస్ మనం మెయింటైన్ చేయడం చాలా మంచిది, ఎందుకంటే మనకి సాయిల్లో నెంబర్ ఆఫ్ బ్యాక్టీరియా అలాంటివి ఉంటాయి కాబట్టి. నెక్స్ట్ ఇలా మనం కట్ చేసుకున్న స్టెమ్ని బేస్ పార్ట్ని మనం రూట్లో కొంచెం ఇలా డిప్ చేస్తూ అలా లోపలికి మనం పెట్టి చుట్టూ ఉన్న మట్టిని మనం కవర్ చేసేద్దాం. అడ్డగా ఓకే, కవర్ చేసేసి ఓకే. నెక్స్ట్ మనం మొత్తం ఇలా సాయిల్తో మనం కవర్ చేసుకున్న తర్వాత మనకి అవైలబుల్గా ఉంటే కంపోస్ట్ కూడా మనం చుట్టూ వేసుకుంటే ప్లాంట్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది అనమాట. సో కటింగ్ ప్రాసెస్లో మనకి గ్రోత్ అనేది కొన్ని రోజుల తర్వాత మనం అబ్జర్వ్ చేస్తే మనకి గ్రోత్ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. మొత్తం ఇలా ప్లాంటింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఖచ్చితంగా మనం ఏ లిటిల్ అమౌంట్ ఆఫ్ వాటర్ అనేది మనం స్ప్రింకిల్ చేయాలి. చాలా ఎక్కువ కాదు, తక్కువగానే. డన్. సో కొన్ని డేస్ తర్వాత దీని యొక్క గ్రోత్ ఎలా ఉంది ఏంటి అనేది చూద్దాం. అండ్ మన నెక్స్ట్ వీడియోలో లేయరింగ్ గురించి నేర్చుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.